ఓకే గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మనం వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది ట్రెండ్. సో నిన్న నేను మార్కెట్ ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ సెల్. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ తీసుకుంటాం మనం. లైక్ నాకు కొంచెం డౌట్ ఉండే ఈ పొజిషన్ దగ్గర. సో నేను ఇలాంటి సెల్లింగ్ పొజిషన్ తీసుకోవాలనుకోలేదు, బట్ ఐ హ్యావ్ జస్ట్ డ్రాన్ దిస్ లైన్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ఈ పొజిషన్ ఉన్నప్పుడు నేను ప్రిడిక్ట్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. ఈ ఫాల్ అయితే జనరేట్ అయింది. ఫాల్ జనరేట్ అయిన తర్వాత నేను ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సో ఈ పొజిషన్ దగ్గర బయ్యింగ్ మూమెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దిస్ రెండు వీక్ ఫామ్ అయిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దెర్ వి హ్యావ్ ఎ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఆఫ్టర్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ అరౌండ్ ఒక స్మాల్ విక్ ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ లో దగ్గర వచ్చేసి నెక్స్ట్ న్యూ H1 క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ బిట్ కన్సాలిడేషన్. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ బయింగ్ పొజిషన్ అరౌండ్ ది ట్రెండ్ లైన్. సో దీని తర్వాత ఏంటంటే నా టార్గెట్ వచ్చేసి ఇది ఉండే, ఇప్పటికే హిట్ కాలేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ వెళ్తుండగా సో హౌ ఇట్ స్లో అనేది చూడండి. మళ్ళీ స్ట్రాంగ్ బుల్ రన్ అయితే రాలేదు, బట్ ఒక్క H1 క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఎంత ఫాల్ ఇచ్చిందో దాన్ని కవర్ చేయనిక, దానికి జస్ట్ ఒక 70% ఆఫ్ H1 క్యాండిల్ కవర్ చేయనిక దగ్గర అరౌండ్ 12 క్యాండిల్స్ పట్టింది అనమాట ఈ జోన్ వెళ్ళనిక. సో దాని తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఎప్పుడైతే స్లో మూమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏంటంటే మార్కెట్ కరెక్షన్ కోసం మళ్ళీ మార్కెట్ సపోర్ట్ జోన్ వరకు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ద మెయిన్ రీజన్. సో ఎప్పుడైతే గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుందో దాని తర్వాత మూమెంట్ ఎలా అవుతుంది అంటే ఒక ఫాల్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో రీసెంట్లీ పెట్టినా అనుకుంటా, గ్రాడ్యువల్ గ్రోత్ తర్వాత ఎందుకు ఫాల్ వస్తుంది అన్న పైన నేను రీసెంట్లీ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో హౌ ఐ ప్లాన్డ్ అంటే ఎవ్రీ మూమెంట్ పైకి వెళ్ళే కొద్దీ నేను ఫాలో అప్ అవుతుంటూ వచ్చినాను అనమాట. సో డెఫినెట్లీ ఏంటంటే మళ్ళీ ఫాల్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ బయింగ్ మూమెంట్ కూడా జనరేట్ అవుతుంది అని తెలుసు. సో చిన్న ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. 30 pips 40 pips 100 pips ఇట్లా ప్రాఫిట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ బయింగ్ పొజిషన్ తీసుకున్నాను, బికాస్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సేమ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ సపోర్ట్ జోన్ అండ్ ఐ టుక్ అగైన్ బయింగ్ పొజిషన్. ఎప్పుడైతే TP1 ఇక్కడ వచ్చేసిందో నేను 50% క్లోజ్ చేసుకున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద 50% ఐఎమ్ గోయింగ్ టు లీవ్. సో మళ్ళీ నేనేం చేస్తానంటే, థర్డ్ టైం వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ది ట్రెండ్ లైన్. ఏంటంటే మన టార్గెట్ హిట్ అయ్యేంత లోపు మనం చాలా థింగ్స్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక బయింగ్ మూమెంట్ క్రియేట్ అవుతుంది అంటే ఎమ్మటే అది క్రియేట్ అయ్యి పైకి వెళ్ళిపోవాలని ఏం లేదు. దానికన్నా ముందు అంటే వాల్యూమ్ ఎంత ఉంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూస్. ఈవెన్చువల్లీ ఇట్ షుడ్ గో హియర్. బిఫోర్ దట్ దేర్ ఆర్ సమ్ things will happen in the market. For that we have to be aware about it. So gradual growth unte you can follow up. మీ ప్రాఫిట్ని ఫాలో అప్ అవ్వకుంటూ రండి. ప్రాఫిట్లో స్టాప్ లాస్ కట్ చేసుకోవచ్చు. సో టార్గెట్ అయితే హిట్ అవ్వచ్చు లేటర్, బట్ బిఫోర్ దట్ దీస్ ఆర్ థింగ్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ది మార్కెట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.